అందరికీ నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు అప్పులు అనేది నిజంగా అన్ని ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చారు. సో ఏంటి సార్ ఇదంతా? రాష్ట్రం ఇప్పుడు జీతాలు పెన్షన్లు చెల్లించడానికే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, అప్పటి అప్పులకు వడ్డీలు కట్టడానికే చాలా ఇబ్బంది అవుతోంది అనే చర్చ. మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు మీరు ఆర్థికానికి సంబంధించి? ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కానివ్వండి, రాష్ట్ర సొంత వనరులను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకి పరిమితమైనటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఆ నేపథ్యంలో అప్పులు అనేటువంటిది అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరున్నా అప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత లెక్కలు వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులే చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తుంది. భవిష్యత్తు చూస్తే, విజన్ చూస్తే, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఇప్పుడు 1.5 ఏళ్ల గడిచిన తర్వాత సరే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు, పాపాలు, అప్పులు ఇవన్నీ వాళ్ళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లేకపోతే వైట్ పేపర్స్ ద్వారా గతంలో జరిగినవన్నీ 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, అప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సారాంశం ఏంటంటే, ఇటువంటి స్థితిలో ఉన్న దాన్ని మేము మెరుగుపరుస్తాము, సొంత వనరులను పెంచుకొని అప్పుల్ని తగ్గిస్తాము అనేటువంటి సాధారణంగా చెప్పినట్టు. కానీ మరి మీరు చెప్పిన దాని ప్రకారం కానీ లేదా వాస్తవాల ప్రకారం కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి మరి కనపడుతుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే, ఒక విష వలయంలో దానికి తోడు పులి మీద పుట్టలాగా కేంద్ర ప్రభుత్వం అమలు జరిపేటువంటి పథకాలలో రాష్ట్రాల వాటా రాబోయే రోజుల్లో ఇంకా పెరగబోతాం. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి పథకాన్ని గతంలో 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే సరిపోయేది. ఇప్పుడు 40% భరించాలి. ఆ 40% భరించడం అంటే అర్థం ఏంటి? ఒకటి, పని దినాలకి ఏదో ఒక పేరుతోటి కోత పెట్టి పని ఉపాధి చూపకుండా ఎగ్గొట్టాలి. లేకపోయేట్లయితే మళ్ళా దానికి కూడా అవసరమైనటువంటి అదనపు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లోను, సార్ ఇప్పుడు అట్లాంటి స్కీమ్లలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందేనా? ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాల్సిందేనా? ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలని ఏం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఇంతకు ముందు అది హక్కుగా ఉండేది. అంటే పార్టిసిపేట్ కాకపోతే కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు పోతాయి, అంతే కదా? అది హక్కుగా ఉండేది. అది హక్కుగా ఉండి ఇప్పుడు మీకు నాకు పని లేదు అనుకోండి, అదే సార్, మాకు పని చూపించాలి ఫలానా నరేగా చట్టం ప్రకారం అని చెప్పేసి మనం క్లెయిమ్ చేయొచ్చు, ప్రభుత్వం మీద దావా చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఓకే. ఆ హక్కుగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు స్కీమ్ గా మార్చారు. ఓకే. స్కీమ్ అనే దానికి హక్కు ఉండదు. దయాదాక్షిణ్యం, కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యం కావచ్చు, ఎవరైనా దయాదాక్షిణ్యంతో తప్ప హక్కుగా మనం డిమాండ్ చేయడానికి లేకుండా మార్చేశారు. అంటే ఏంటంటే, క్రమంగా దాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్రాల మీద భారం మోపితే రాష్ట్రాలే అవి అమలు ఆపేస్తాయి. అప్పుడు మేం కాదు, మీ రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు ఇచ్చాము, ఆ సర్వాధికారాల దాంట్లో భాగంగా కోత పెట్టారని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, అది బీజేపీ అయినా రేపు భవిష్యత్తులో ఇంకో పార్టీ వచ్చినా కానీ ఈ చట్టం ఇలాగే కొనసాగితే రాష్ట్రాల మీద నెపం మోపే ఎటువంటి అవకాశం అడ్డుపెట్టుకున్నారు. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఖండించలేదు, వ్యతిరేకించలేదు. మరి ఎట్లా అమలు జరుపుదాం అనుకుంటున్నారు ఏమిటో మనకైతే తెలియదు. అది ఇంకా అమల్లోకి పూర్తిగా రాలేదు కనుక రేపు రాబోయే ఏప్రిల్ తర్వాత అది అమల్లోకి వస్తుంది. అప్పుడు మ్యూజిక్ 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా వినిపిస్తుంది. అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితుల కారణంగా వస్తున్నాయి. మరి ఆదాయ పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మ్యాప్ వేశారా అంటే, నాకు తెలిసినంత వరకు ఆయన అటువంటి రోడ్ మ్యాప్ ఎక్కడ ప్రకటించలేదు. పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ వెళ్తారు, లేకపోతే
మీటింగులు పెడతారు, అవన్నీ ఓకే, దాన్ని ఎవరు తప్పట్టట్లేదు, అంటే ఎట్లా సార్ ఇప్పుడు రోడ్ మ్యాప్ అంటే ఏంటి, అంటే ఎట్లా ఆదాయం పెంచడానికి ఏం చూపించాలంటే అట్లాంటి పనులన్నీ జరుగుతున్నాయిగా, జరగట్లేదంటారా? అదే దాని ఫలితం కనపట్లేదు అని మీరే చెప్పారు కదా. ఇప్పుడు ఆదాయం పెరగట్లేదు, ఆదాయం పెరగట్లేదు, వడ్డీలు భారాలు ఇవన్నీ పెరుగుతున్నాయి, జీతాలు పెన్షన్లు చెల్లించలేనటువంటి స్థితి కూడా ఇప్పుడు అదే ఉంది కదా. ఇప్పుడు ఆ, ఉద్యోగులకి డిఏ బకాయిలు ఉన్నాయి. ఉంది సార్, ఇప్పుడు తలకు మించిన భారంగా ఆయన అన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు కదా. అవన్నీ కరెక్టే, అవన్నీ కరెక్టే, దానిలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత ఏమిటి, అది కదా రేపు జనం ప్రశ్నించేది. నేను ప్రశ్నించినా, జనం ప్రశ్నించినా, లేదా బాజీ గారు ప్రశ్నించినా, ఈ ప్రభుత్వ ప్రత్యేకత ఏమిటి నేను చెప్తుంది అది. అందుకని ఆ విధమైనటువంటి ప్రత్యామ్నాయం లేదా జనానికి విశ్వాసం కలిగించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ దాంతోనే జనం సంతృప్తి చెందరు. ఏడాదిన్నర అయిపోయింది, రెండో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికీ దాని గురించే చెప్పేట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మీరు తప్పించుకుంటున్నారు అనేటువంటి విమర్శ రాబోయే రోజుల్లో వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఒక రోడ్ మ్యాప్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు 50,000 కోట్ల చొప్పున 2.5 లక్షలు మీట నొక్కారని, అది మీరు సమర్థిస్తూ అన్నారో లేకపోతే ఫ్యాక్ట్ చెప్పారో నాకైతే అర్థం కాలేదు. సమర్థించడం కాదు సార్, నొక్కారు, బటన్లు నొక్కారు, డబ్బులు పడ్డాయో లేదో తెలియదు, అది ఆ డబ్బు ఎట్టుపోయింది. అదే నేను అంటున్నాను, మీరు ఫ్యాక్ట్ చెప్పారని అంటున్నాను నేను. ఆ ఫ్యాక్ట్ చెప్పినటువంటి దాన్ని, ఆ ఫ్యాక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2,50,000 కోట్లని ఏమన్నా తగ్గించగలిగారా? అదే కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ చేస్తున్నారు కదా. ఏ ఒక్క పథకానికి గతంలో అమలైనటువంటి ఏ పథకాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు. ఉన్న వాస్తవ పరిస్థితి అది. రెండోది ఆంధ్రజ్యోతి కథనం చదివాను నేను. చౌక బియ్యానికి, ఉచిత బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉందని. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు, నేను 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాను, ఇది మా పథకమే అని చెప్పేసి చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లు పెట్టి ఎవరికి ఇస్తున్నట్టు? అదే తిరకాసు. ఏమిటి ఆ తిరకాసు అంటే, ఎప్పుడో ఈ పథకం అంటే ఉపాధి మన ఆహార భద్రతా పథకం ప్రవేశపెట్టినప్పుడు 80 కోట్ల మంది సంఖ్య అప్పుడు నిర్ణయించారు. ఆ 80 కోట్లనే ఇప్పటికే చెప్తున్నారు. జనాభా పెరిగిపోయింది, దారిద్ర్యం పెరిగింది, దరిద్ర రేఖలో ఉన్నటువంటి వాళ్ళు పెరిగారు, వాళ్ళకి మాత్రమే ఇవ్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవాలి. ఓకే, రైట్. అది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను ఆ భారం